హలో గైస్, ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో సో ఐఫోన్ యూజర్స్ అందరికీ ఒక మాట చెప్తున్నాను. సో ఈ వీడియో 100% మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. నేను రెండు సెట్టింగ్స్ అయితే చెప్తాను, ఓకేనా. 2 సెట్టింగ్స్ చెప్తాను. ఆ 2 సెట్టింగ్స్తోని మీ ఐఫోన్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది, ఓకేనా. సో గైస్, అసలు ఏంటంటే వీక్లీ వన్స్ మోర్, ఓకేనా, వీక్లీ వన్స్ మోర్ మీరు మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అనేది చేయాలి గైస్, ఓకేనా. స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్లో చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా. సో చాలా డేటా సేవ్ అవుతుంది. అండ్ అందుకే మన కొత్తగా ఫాస్ట్గా వర్క్ చేయడానికి మనం వీక్లీ వన్స్ మోర్ స్విచ్ ఆఫ్ అనేది చేయాలి. అండ్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ అంటే ఛార్జింగ్ తొందరగా దిగిపోవడం, అండ్ ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కకపోవడం, అండ్ ఫోన్ మాట్లాడేటప్పుడు మీ ఫోన్ అనేది హీట్ అవ్వడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో అందుకనే వీక్లీ వన్స్ మోర్ స్విచ్ ఆఫ్ అనేది చేయాలి, ఓకేనా. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీ ఐఫోన్ అయితే సో మంచిగా అయితే మీకు ఫాస్ట్గా రన్ అవుతుంది అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గైస్, ఓకేనా. సో ఇదండి గైస్, ఫస్ట్ సెట్టింగ్, ఓకేనా. సో మీరు ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి పవర్ బటన్ అండ్ ఇక్కడ చూడండి వాల్యూ బటన్, ఓకేనా. సో ఇవి రెండు కలిపి ప్రెస్ చేయాలి, ఓకేనా. చూడండి అండ్ వాల్యూ బటన్ రెండు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి స్లైడ్ టు పవర్ ఆఫ్, ఓకేనా. స్లైడ్ టు పవర్ ఆఫ్ ఉందిగా. సో దీన్ని మనం ఇలా చేసిన వెంటనే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది గైస్, ఓకే. స్విచ్ ఆఫ్ అయిన వెంటనే అప్పుడే మనం వెంటనే మళ్ళీ స్విచ్ ఆన్ చేయొద్దు గైస్, ఓకేనా. సో ఒక 5 minutes అలా పక్కన పెట్టేసి సో అప్పుడు మీరైతే స్విచ్ ఆన్ అయితే చేయాలి గైస్, ఓకేనా. సో ఇదండి గైస్, ఇలా చేసిన వెంటనే మీ ఫోన్ అనేది కొత్తగా ఫాస్ట్ అయితే అవుతుంది, వర్క్ అయితే అవుతుంది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి రీస్టార్ట్, ఓకేనా. రీస్టార్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలియదు రీస్టార్ట్ అంటే. అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ఏమనుకుంటారంటే రీస్టార్ట్ అంటే అన్ని యాప్స్ కానీ అన్ని డేటా కానీ డిలీట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ అది కాదండి. నేను చెప్పేది రీస్టార్ట్. మీరు అనేది జస్ట్ రీబూట్, ఓకేనా. రీబూట్ కాదండి, రీస్టార్ట్, ఓకేనా. రీస్టార్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ మంచిగా పర్ఫామ్ అయితే ఇస్తుంది. సో ఇలా ఎందుకు చేయాలంటే హార్డ్ రీస్టోర్ అనేది చేయాలి, ఓకేనా. రీస్టార్ట్ అనేది చేయాలి గైస్, ఓకేనా. ఇది ఎందుకు చేయాలంటే యాప్స్ స్టక్ అవ్వడం, ఐఫోన్ లోగోస్ అండ్ యాప్స్ ఓపెన్ చేసిన వెంటనే అండ్ బ్యాక్ రావడం, ఇంకా యాప్స్ ఓపెన్ చేసిన వెంటనే అండ్ ఇంకా ఓపెన్ కాకపోవడం, అండ్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ అనేది హీట్ కావడం. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో దాన్ని మీరు ఏం చేయాలంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారైతే దాన్ని మీరు రీస్టోర్ అనేది చేయాలి, ఓకేనా. హార్డ్ రీస్టోర్ అంటారండి, ఓకేనా. ఫస్ట్ లాగా పర్ఫామ్ అయితే చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఎందుకంటే చాలా డాటా అనేది సేవ్ చేస్తాం అండ్ చాలా ఇన్స్టాల్ చేస్తాం, యాప్స్ అవి ఇవి అప్లికేషన్స్ చాలా మేము యూస్ చేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల కొంచెం దానిపైన వెయిట్ అనేది పడి సో అప్పుడప్పుడు అలా అయితే అవుతుంది గైస్, ఓకేనా. సో ఇదండి గైస్, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. అండ్ గైస్, ఇప్పుడు రీస్టార్ట్ అనేది ఎలా చేయాలి చూడండి. హార్డ్ రీస్టార్ట్ ఎలా చేయాలో మీకు చెప్తా, ఓకేనా. సో ఇక్కడ చూడండి పవర్ బటన్ అండ్ ఇక్కడ చూడండి వాల్యూ బటన్, ఓకేనా. చూడండి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏం చేయాలంటే ఫస్ట్ వాల్యూమ్ అప్ డౌన్ పవర్ కి చూడండి వచ్చిందా. సో ఇదండి గైస్, ఇలా చేసిన వెంటనే మీ ఫోన్ అనేది హార్డ్ రీస్టోర్ అయితే అవుతుంది గైస్, ఓకేనా. హార్డ్ రీస్టోర్ అయిన వెంటనే మీరు ఒక 5 minutes తర్వాత మీ ఫోన్ అయితే మళ్ళీ స్విచ్ ఆఫ్ అనేది చేయండి అండ్ ఆల్రెడీ దానికంతటే అదే రీస్టార్ట్ అనేది అవుతుంది గైస్, ఓకేనా. సో అప్పటి నుంచి మీ ఫోన్ అయితే మంచిగా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఓకేనా గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఐఫోన్ యూజర్స్కి ఈ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటాను. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా.